महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నవంబర్ మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వీళ్ళు మనం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు 10వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. గురుడు 11వ తారీఖు నుంచి అతిచారంలోకి వచ్చిన గురుడు వక్రిస్తున్నారు. అలాగే బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండటం మనం గమనించవచ్చు. ఇక శుక్ర భగవానుడు ఆయన ఓన్ హౌస్లోకి వచ్చున్నారు. నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా సంవత్సరం తర్వాత ఆయన స్వరాశిలోకి తులారాశిలోకి వచ్చున్నారు. అక్కడే నీచ రవి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ గురుడు ఉచ్చలో కర్కాటకంలోను, సింహంలో కేతువు, తులారాశిలో నీచ రవి, అలాగే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, శత్రుక్షేత్రంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని యొక్క వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కనుక ఈ వారం మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆయన మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఇలాగా ఈ చంద్రుని యొక్క గోచారం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే వీరికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతువు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి యోగిస్తాం. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే కనుక ద్వితీయంలో గురువు గారు అతిచారంలో వచ్చారు ఫైనాన్స్ హౌస్లోకి. ఆర్థికపరమైన విషయాల్లో మనం ఏదో ఒకటి చేయాలి, ఆర్థికపరంగా ఎదగాలి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా అయినా పెంచుకోవాలి అనే ఒక రకమైన మైండ్ సెట్ని, దానికి తగ్గట్టు ఆలోచనల్ని ఎలా చేస్తే బాగుంటుందనే ఒక సపరేట్ ఫోకస్ని గురు భగవానుడు అక్కడ ఇచ్చి ఇప్పుడు రెట్రగ్రేడ్ అవుతారు ఈ 11వ తారీఖు నుంచి. తృతీయంలో కేతు ఇక పరాక్రమ స్థానం, కేతు యొక్క సంచారం చక్కగా మీకు చాలా వరకు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మీకు బాగా యోగించడానికి సంబంధించి జనరల్గా ఈ యొక్క కేతు యొక్క సంచారం మీకు జనరల్గా బాగా యోగిస్తుంది. ఈ తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో కేతు ఉండటం వల్ల చాలా వరకు కూడా కొంత విల్ పవర్తో చాలా వరకు మీరు అనుకున్న పనులు సాధించడానికి తగ్గట్టు ఆ గట్స్ని కేతు ఇస్తాడు. ఇక శుక్ర భగవానుడు ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు. మిథున రాశికి ఆయన చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ చూస్తే పంచమంలో రవి కూడా నీచిపడి ఉన్నారు. ఈ పంచమంలో రవి నీచిపడి ఉండటం వల్ల సంతాన ప్రాప్తి కోసం చూసే వాళ్ళకి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, లవ్ లైఫ్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు. బట్ కనీసం ఎప్పుడైతే నవంబర్ 3వ తారీఖున స్వక్షేత్రంలో శుక్రుడు రావటం వల్ల ఆయన ఓన్ హౌస్లోకి, సో ఇలాంటి కండిషన్స్లో ఎలా న్యూట్రలైజ్ చేయాలి అని కొంచెం ఆయన ఇంటిని ఆయన కాపాడుకుంటూ న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాడు. సేమ్ టైం ఇక్కడ కుజబుధులు ఇద్దరు కూడా 6th హౌస్లో ఉన్నారు. మనం చూడాల్సింది ఫస్ట్ 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. సో ఇక్కడ 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశికి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం మొదలైందో అక్కడ రాశ్యాధిపతి వారం చూస్తే 6వ స్థానంలో ఉన్నాడు. కొన్ని లిటిగేషన్స్లో మీరు ఇన్వాల్వ్ అయినా, మీకు ఏం సంబంధం లేకపోయినా ఆ లిటిగేషన్స్ కొన్ని లిటిగేషన్స్ అనేవి, కొన్ని అనవసరమైన చికాకులు, అనవసరమైన వివాదాలు, వాదనలు లాంటివి మీ ప్రమేయం ఉండి మీ ప్రమేయం లేకుండా కూడా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ బుధుడు రెట్రాగ్రేషన్లో శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల డైలీ రొటీన్లో చిరాకుగా ఉంటుంది. చేసే ప్రతి పని కూడా చిరాకుగా తిట్టుకుంటూ చేయటం అంటుంటారు కదా, ఇలాగుండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తున్నాయి. చాలా వరకు మీ ఎనిమీస్తో టఫ్ ఫైట్ లాంటిది ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం పర్వాలా, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు, సెట్ అవుతుంది. కొంచెం ఏంటంటే
ఆందోళనలాగా మనం ఓవర్కమ్ అవ్వలేమేమో ఈ సమస్య నుంచి అన్నట్టు ఉంటుంది. బట్ నథింగ్ టు వర్రీ. అలాగే మంగళ బుధవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ గురువు గారు కూడా ఉన్నారు. సో ఉచ్చ స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా ఎదుగుదలకు సంబంధించిన విషయాల మీద మోర్ ఫోకస్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే గురు శుక్రవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే ఈ సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో అయినా, షార్ట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా ఈ గురు శుక్రవారాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం కేర్గా జాగ్రత్తగా తీసుకుంటాం మంచిది. వారాంతాన్ని చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి రాశ్యాధిపతి కూడా ఆయన షష్టమ స్థానంలో వక్రించి ఉన్నారు. యాక్చువల్గా షష్టమంలో బుధుడు వక్రిస్తాడు, కానీ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల, కమ్యూనికేషన్ రిలేటెడ్ వీటి వల్ల, వాహనాలు నడిపేటప్పుడు కానీ, మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే నర్వ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉండే ఆస్కారాలు ఈ మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి మెయిన్గా ఈ రాశికి పంచమ స్థానంలో రవి నీచలో ఉండడం అనేది హైలైటెడ్గా మనకు కనిపిస్తున్న విషయం. సో కాబట్టి ఆ రవి యొక్క నీచ పంచమ స్థానంలో ఉంటాం. సో తప్పకుండా రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం వల్ల కానీ, అలాగే ఈ రవికి సంబంధించి పంచమ స్థానంలో ఉన్న రవికి పూర్వపుణ్య స్థానంలో ఆయన పంచమ స్థానంలో ఆయనకున్న ఈ దోషాన్ని పోగొట్టుకోవాలంటే ఆయనకి ఇష్టమైన శివుడు, పరమశివుడు, రవికి ఇష్టమైన పరమశివుడిని, ఆయన ఆలయాన్ని డైలీ దర్శించడం వల్ల సంతానపరమైన, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన, అందులోనూ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఎక్స్పెక్టేషన్స్లో ముందు అడుగు పడకపోవటం, అన్నీ రావాల్సిన డబ్బులు ఆగిపోవటం, ఇలాంటివి చాలా ఉంటాయి. సో వాటిని కొంచెం అధిగమించడం కోసం రవికి సంబంధించి ఆ పరిహారం కూడా చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.